సనాతన ధర్మం. రోజు రోజు పూజ చేస్తానండి, రోజు యజ్ఞాలు చేస్తా, రోజు యాగాలు చేస్తా, రోజు వేదాధ్యయనం చేస్తాను, రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి పొగులు దండాలు పెడతాను. ఏవి నీ ధర్మం కాదు. సృష్టిని నేను చెప్పలా ఇది చేయమని. చెప్పిందా? ఏ శాస్త్రం చెప్పింది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని? ఏ శాస్త్రం చెప్పింది నువ్వు యజ్ఞయాగాలు చేయాలని? చెప్పండి. ఏ శాస్త్రం చెప్పింది నువ్వు నిరంతరం పూజలు ఇవి చేయాలి అని? చెప్పండి. మీకు ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? ఇది చెప్తే మీకు హార్ట్ అటాక్ వస్తుంది. మీరు చేసే ఏ పూజలు కావచ్చు, ఏ యజ్ఞాలు కావచ్చు, ఏ యాగాలు కావచ్చు, వాటికి దైవం అనేది కించిత్ మాత్రం కూడా స్పందించదు. మరి దేనికి స్పందిస్తుంది గురూజీ? చెప్తున్నా. అట్లా అడగకూడదు. మీరు అది అడగకూడదు. దేనికంటే నా మాట నమ్మేశారని అర్థం. దేనికి కాదు. ఎలా చెప్తున్నారు? అందరి కోరికలు నెరవేరుతాయి కదండి పూజ చేస్తే. అంత సీన్ లేదు. గురుగారు. మనం మనం చేసే పూజలు కావచ్చు, మీరు చేసే పూజలు, మీరు చేసే యజ్ఞయాగాది క్రతువులు, మీరు చేసే జపాలు తపాలు ఏవి కూడా దైవాన్ని కించిత్ మాత్రం కూడా స్పర్శించవు, కించిత్ మాత్రం కూడా టచ్ చేయవు. కానీ మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తూ నేను భగవంతుడికి ఏదో చేశానన్న బిల్డప్ ఇస్తూ ఉంటాం. భగవంతుడికి నువ్వేం చేయలే. పూజలో ఉండేదంతా మొత్తం నీ కోసం. అర్థమవుతుందా? చివరికి ప్రసాదంతో సహా. అర్థమవుతుందండి. చివరికి తీర్థ ప్రసాదాలతో సహా మొత్తం నువ్వే తీసుకుంటావు. మొత్తం పూజకి దగ్గర నుండి ప్రతి ఆచార వ్యవహారాలన్నీ కూడా నీ యొక్క తపస్సుని నిలుపుకోవడానికి, నీ యొక్క ఎనర్జీస్ని కాస్త క్రమబద్ధీకరించుకోవడానికి చేసినటువంటి క్రతువులే కాబట్టి అవి దైవాన్ని ఏమాత్రం టచ్ చేయవు. నేను చెప్పింది అబద్ధమని ఎవరినైనా చెప్పమనండి. మీరు పూజ చేసేవి అవన్నీ కూడా మీ యొక్క ఎనర్జీస్ కోసమే, మీ యొక్క లోపల ఉండే ఆరోగ్యం కోసమో లేకపోతే మనస్సు ప్రశాంతత కోసమో చేస్తారు. అది కాకుండా చేయరు. అవునా కదా? చెప్పండి. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్టా కదా? చెప్పండి. ఆలోచించారా ఎప్పుడైనా? చాలా ఆలోచించాలి. చిన్నప్పటి మీరు నుంచి అంటే మనం ఏ ఈ పూజ టాబ్లెట్ చేయండి, మీరు ఏ పూజ అయినా చేసుకోండి, ఏ యజ్ఞమైనా చేసుకోండి, ఏ యాగమైనా చేసుకోండి, ఏ క్రతువైనా, ఏ జపమైనా సరే, అది దేవుడికి టచ్ కాదు. అది మీకే. అది మీకోసమే నిర్ణయింపబడింది. అది మీకోసం డిజైన్ చేయబడింది. దేవుణ్ణి నువ్వు సో పట్టుకునేటటువంటి మార్గం అది కాదు. అర్థమవుతుందండి? ఇది అర్థం చేసుకోవాలి. చెప్పండి. నేనేమంటున్నా, మీరు పూజలు మానేసేయండి, పునస్కారాలు అది చెప్పట్లేదండి నేను. అర్థమవుతుంది? మళ్ళీ ఇటువైపు వెళ్తారు. మళ్ళీ నేను నేనే పూజ చేసుకుని కూర్చుంటా. ఇప్పుడు నేను పూజ చేసుకుని ఇక్కడ కూర్చున్నా. అర్థమవుతుంది? నేను కూడా ఓ ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రకారం నాకు బాగా నచ్చే ప్రక్రియ ప్రకారం నేను పూజ విధానం కనిపెట్టుకొని నా ఎనర్జీస్ కూడా బాగుండేలాగా పూజ చేసుకొని వచ్చే కూర్చుంటా. కాబట్టి నేను పూజ చేయొద్దని అట్లా. పూజలన్నీ నీ కోసం, దేవుణ్ణి టచ్ చేయడం కోసం కాదు. అది మీరు ఈసారి పూజ చేసేటప్పుడు చూడండి, అర్థం చేసుకోండి. అక్కడ ఉండే అన్ని అర్ఘ్యంతో సహా, ఆచమనంతో సహా, సహస్రనామాలతో సహా అవన్నీ నీకు కనెక్ట్ అవుతాయి. నిన్ను మార్చడానికి అది రూపొందించింది పూజ. అంతేగాని దైవంతో నువ్వు కనెక్ట్ అయ్యే మార్గం ఇవి కాదు. అర్థమవుతుందండి? అర్థమవుతుంది గురుజీ. ఇది తెలుసుకోవాలి. నువ్వు పూజ చేయగానే దేవుడు వచ్చి వరాలు ఇస్తాడంటే నువ్వు పూజ నీ కోసం చేస్తూ దేవుడు ఎందుకు వస్తాడు? దైవం ఎందుకు వస్తుందండి? మరి అదంతా పిచ్చి కొంతమంది నమ్మకం. పూజ చేస్తే వాళ్ళ ఉమ్. కోరికలు కూడా నెరవేరుతాయి కదా, మరి అదెలా? అదే చెప్తున్నా. నువ్వు దేవుడికి ఎక్కడ కనెక్ట్ అయ్యావు? నువ్వు కోరికల కోసం పూజలు చేసి అచ్చా. ఈ రోజు కోరికలు నెరవేరుతాయి, రేపు నెరవేరు. అప్పుడు నాకు దేవుడు అంటే ఇష్టం లేదంటావు, మతం మారుతావు. ఇదేం భక్తి? ఓకే. భక్తి అంటే ఎలా ఉండాలి? అమ్మ మీద శిశువు అమ్మ మీద చూపించేలాగా ఉండాలి. అమ్మ మీద చూపిస్తుంది చూసారా ప్రేమ, అట్లా ఉండాలి భక్తి అంటే. అమ్మ తిట్టినా, తన్నినా, కొట్టినా, ఏం చేసినా సరే మళ్ళీ ఏడ్చుకుంటే అమ్మ దగ్గరికి వస్తాడు. అవునా కదా? అవును. ఎన్ని చూడలేదు అట్లాంటి దృశ్యాలు అసలు. అమ్మ కొడుతుంది కూడా, అట్లా కొట్టి పో పో గొడవ చేయకన్నా సరే వాడు మళ్ళీ అట్టనే ఏడుస్తూ అమ్మ దగ్గరకు వచ్చి పట్టుకుంటాడు. ఈ ప్రేమ నువ్వు చూపిస్తే అప్పుడు భగవంతుడికి కనెక్ట్ అవుతావు. ఇది సింపుల్ లాజిక్.
అర్థమవుతుందండి. సో మనం చేసే పూజలు పునస్కారాలు ఏవి కూడా భగవంతుడి కనెక్ట్ కావాలి నీ కోసం, నీ ఎనర్జీస్ కోసం, నీ ఆరోగ్యం కోసం. చక్కగా పప్పులతో ప్రసాదం చేస్తే ప్రోటీన్ వస్తుందని చెప్పి పప్పులతో ప్రసాదం చేసుకొని నువ్వు రెండు 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 ప్లేట్లు పెట్టుకొని తీసుకెళ్తుంటాడు ప్రసాదాలు దేవుడి దగ్గర. ఇదిగోండి, ఇది 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 ఇందులో పెట్టండి, ఇందులో పెట్టండి. ఇవన్నీ మనం చేసుకుంటూ మనకి మనం ప్రశాంతంగా ఉండడం కోసం, ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రసాదాలు కనిపెట్టి మేమేదో దేవుడికి ఏదో చేసామంటే ఏమీ చేయలే. నువ్వు దేవుడికి నువ్వేమీ చేయవు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ ప్రేమ చూపిస్తే చాలు, ఆ పసివాడు చూపిస్తున్న ప్రేమ చూపిస్తే చాలు, భగవంతుడు లొంగిపోతాడు. ఏమీ చేయకుండా చేశానని చెప్పుకుంటే ఎట్లా చెప్పండి? ఏమీ చెయ్యం, కానీ ఏదో చేశామని చెప్పుకుంటాం, భగవంతుడికి ఏదో చేశామని చెప్పుకుంటాం. అవన్నీ నీ నీ యొక్క కోరికల కోసమో లేకపోతే నీ యొక్క మానసిక ప్రశాంతత కోసమో చేసుకుంటాం అవన్నీ.